హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నా ఇన్ బిఎస్ఆర్ ట్రావెల్స్ వోల్వో B9R మాన్యువల్ ట్రాన్స్మిషన్ బస్సులో. చాలా ఇష్టం యాక్చువల్లీ. ఇప్పుడు ఈ మోడల్స్ అన్ని బంద్ అయిపోయి 9400 అంటారు. ఎక్సలెంట్ ఉంది బస్ మాత్రం. ఒకసారి దీనిలో బెంగళూరు టు హైదరాబాద్ ట్రావెల్ చేశాను. ఈరోజు వైజాగ్ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నాను. చూడాలి ఎలా ఉండబోతుంది జర్నీ. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5 అయింది. 5:30కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ వైజాగ్లో మన బస్సు. బై మార్నింగ్ 5:30 కల్లా 6 కల్లా రీచ్ అయిపోతాం ఎల్బీ నగర్కి. ఇంటీరియర్ వ్యూ చూపిస్తాను. సో గైస్, ఇంటీరియర్ వ్యూ చూద్దాం బస్సు ఎలా ఉందో. సో ఇది ఫుల్ స్లీపర్ బస్సు విత్ బ్యాక్ రెస్ట్, పిల్లోస్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి, చార్జర్ పోర్ట్స్. ఇది మాట బస్సు ఇంటీరియర్. ఫుల్ స్లీపర్ బస్సు ఇది. సింగిల్ అండ్ డబల్ బెడ్స్. చాలా బాగుంటుంది బస్సు మాత్రం. బుక్ చేసుకున్నాను నేను. బండి వచ్చేసింది కామెంట్లో, బండి గ్యారేజ్కి. ఇది రేపు వెళ్ళిపోతాను అనుకుంటా, అది రేపు వెళ్దేమో. కేకావేరి కూడా ఆగింది. బెంగళూరు ఎప్పుడే అది ఇంతసేపు కూడా ఉండదు. ఎప్పుడు సో గైస్, వైజాగ్ సిటీ నుంచి వెళ్తూ ఉన్నాం. మార్నింగ్ బై 6:30కి రీచ్ అయిపోతాం. బిఫోరే వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం ఇంకా 5:40 అండ్ టైం ఇంకా. సో గైస్, మన ఫస్ట్ పైలట్ పేరు మున్నా అన్న. హాయ్ అన్న. సో అన్న హోటల్ దాకా నడుపుతారు, రాజమండ్రి దగ్గర గండేపల్లి దాకా నడుపుతారు. అక్కడ నుంచి సెకండ్ పైలట్ ఎక్కుతారు. సో 2 డ్రైవర్స్ ఉంటారు కదా, తెలిసిందేగా మీకు. సో అలా ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఎన్ఈడి దగ్గరలో ఉన్నాం ప్రజెంట్. సో బై మార్నింగ్ 5:36 కల్లా ఎల్బీ నగర్ రీచ్ అయిపోతాం మనం. అంతా బాగుంటే, రోడ్లు బాగుండి ప్రశాంతంగా ఉంటే వెళ్ళిపోతాం. నాకు తెలిసిందే కదా, ఓలో బస్సెస్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఓలో బస్సులో ట్రావెల్ చేస్తాను ఇవాళ. జస్ట్ ఫోటో వచ్చేస్తాం అలా వచ్చేస్తాం మాకు. సో గైస్, మన బస్సు హెల్పర్ రాజు అండ్ మన అన్న మున్నా అన్న ఉన్నారు హాట్ సీట్లో. సో అలా మేము ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. తుని దగ్గరలో ఉన్నాము. ఇప్పటిదాకా నేను లోపల ఉన్నాను కదా, సిటీ అంతా ఫుల్ పికప్ చేసుకుంటూ ట్రాఫిక్ ఉంది కాబట్టి. అండ్ ఇది మాన్యువల్ బస్సు, ఐ షిఫ్ట్ కాదు, వోల్వో B9R మాన్యువల్. అన్న మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్, భలే నడుపుతున్నాడు అప్పటి నుంచి. చాలా ఏదో ఎంజాయ్ చేస్తున్నా క్యాబిన్ అండ్ మొత్తం ఉండి.
గైస్ తుని ఎంటర్ అయిపోయాం మనం. తుని 8:20 కల్లా ఎగ్జాక్ట్ అరైవ్ అయిపోయాం మనం. నాకంటే ఒక రోజు 2 రోజులు అనుకుంటున్నాను. మనం 32 వీక్ అది. మనలో ఒకరు బళ్ళు రావలేదు, అది దిక్కి ఎత్తిపోయింది. వైజాగ్ బండి 80 లాక్ అయితే పర్లేదు. లాక్ చాలు. బండి పికప్ బాగుంది. నిద్రబండి డిన్నర్ బ్రేక్కి ఇక్కడ సన్ రైజ్ హోటల్లో ఆగుతున్నాము. 3 గంటలు పెట్టి స్నానం చేస్తున్నప్పుడు వెళ్ళింది ఇది. సో డిన్నర్ బ్రేక్కి మనతో పాటు ఈ మహాదేవ్ అండ్ ఇంటర్సిటీ బస్సులు ఆగున్నాయన్నమాట. సో గైస్ ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ బయలుదేరుతానమాట. టైం 10:20 అయింది మనం. సో ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ సెకండ్ పైలట్ ఎక్కారు వెంకటరామరెడ్డి అన్న. అన్న ఇప్పుడు సూర్యాపేట దాకా డ్రైవ్ చేస్తారు. అన్న చాలా సీనియర్ డ్రైవర్. చూద్దాం అన్న డ్రైవింగ్ ఎలా ఉంటుందో. నాకైతే సీనియర్స్తో ట్రావెల్ చేయడానికి చాలా ఇష్టం. వాళ్ళ డ్రైవింగ్ అంత బాగుంటుంది. సూర్యాపేట దాకా అన్నే డ్రైవ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రి దగ్గరలో ఉన్నాము. ఇది ఓల్వో B9R మాన్యువల్ ట్రాన్స్మిషన్ బస్ ఇది. సో
గైస్ 10:40 కల్లా లాలా చెరువు వచ్చాను రాజమండ్రి. ఇలా లోపల కంబాల చెరువు, గోపురం, కాతేరు వెళ్ళి 4th బ్రిడ్జ్ ఎక్కేస్తాం. ఈ స్ట్రైట్ వెళ్తే రావులపాలెం నుంచి కూడా వెళ్ళొచ్చు, కొంచెం రౌండ్ అబౌట్ అవుద్ది. రేపు పండగ కదా, మార్కెట్ కదా అది. దేవి చౌక్ మరి ఇట్లనే ఉంటుంది. దేవి చౌక్ ఇగో ఇన్ని సామాన్లు అమ్ముతున్నారు. ఫుల్ హడావిడి, ఈ టైంలో హడావిడి ఫుల్. అసలు ట్రాఫిక్ జామ్. సో రాజమండ్రి సిటీలో ఉన్నాము, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. టైం ఆల్మోస్ట్ 10:50 అయింది, 11 అయిపోతుంది. అయినా చూడండి ఎంత జనాలు ఉన్నారు. హైటెక్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం మనం. అదే వినాయక చవితి కాబట్టి కొంచెం ఈ హడావిడి లేదు. అసలు ఈ టైంలో ఎవరో ఒక మనిషి ఉన్నాడు ఇక్కడ. సో గైస్ ఇప్పుడే 4th బ్రిడ్జ్ ఎక్కాం, గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాము. వాటర్ ఫ్లో కొంచెం తగ్గింది, మన లాస్ట్ వీక్ అంటే ఇప్పుడు తగ్గింది వాటర్ ఫ్లో. చీకట్లో కెమెరాలో కనిపించట్లేక నాకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. టోల్గేట్ దాటేగా కోవూరు టోల్గేట్ దగ్గర ఉన్నాం గైస్. టైం 11:15 అంత ఎగ్జాక్ట్లీ. అదే
గైస్ ఆ కింద కనిపించే రోడ్ ఏమో మనం డైరెక్ట్ రావులపాలెం నుంచి వచ్చే రోడ్ కలుస్తుంది. మనం డైరెక్ట్ గుండుగల్లా కలుస్తున్నాం. నల్లజర రోడ్ నుంచి డైరెక్ట్ ఈ హైవే ఇట్లా కలుస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఏలూరు విజయవాడ టైం ఎగ్జాక్ట్ 12 అవుతుంది. నేను ఇంకా 1-2 అవర్స్ పడుకొని డైరెక్ట్ ఇంకా మార్నింగ్ సూర్యాపేటలో అంటే హార్డ్లీ 3 o'clock రీచ్ అయిపోతాం. 3 o'clock సూర్యాపేటలో కలుస్తాం ఇంకా. సో గైస్ ఎగ్జాక్ట్ 3 అయింది. మనం సూర్యాపేటలో ఉన్నాము. ఇక్కడ నుంచి హార్డ్లీ 2 hours రీచ్ అయిపోతాం ఎల్బీ నగర్. బై 5 కల్లా వెళ్ళిపోతాం మనం ఎల్బీ నగర్కి. ఎక్సలెంట్ జర్నీ అని చెప్పాలి. నేను 5:36 అనుకున్నా, బట్ 5 కల్లా రీచ్ అయిపోతాం మనం. సో గైస్ ఆఫ్టర్ సూర్యాపేట మళ్ళీ డ్రైవర్ చేంజ్ అయ్యారన్నమాట. మళ్ళీ మనం ఉన్నాడు వచ్చాడు హాట్ సైడ్లో. హైదరాబాద్ దాకా కంటైనర్ వస్తాడు. ఇంకా రెడ్డి అన్న రెస్ట్ ఇంకా ఇక్కడి నుంచి ఆయన పడుకున్నారు. నేను ఇప్పుడే లేచాను. నైట్ ఏలూరు దగ్గర పడుకున్నాను. ఇప్పుడే దాకా లేచాను. వర్షం పడుతుంది మనకు బాగా ఇక్కడ. ఎక్స్పెక్ట్ చేయలేదు 3 or 4 అవుద్ది అనుకున్నా, బట్ 3:30 కల్లా ఆల్మోస్ట్ ఇప్పుడు నకరేకల్ దగ్గర ఉన్నాం మనము. మీ బస్సు మరికొన్ని నిమిషాల్లో ఎల్బీ నగర్ స్టాప్ కు చేరుకుంటుంది. మీ సామానులు మరియు మీ వ్యక్తిగత వస్తువులు సరిచూసుకోగలరు. సో
సో గాస్ ఎగ్జాక్ట్ 5:30 కల్లా ఎలిమినార్ రీచ్ అయిపోయాం. నేను 6:30 అనుకున్నా, 5:30కి వచ్చేసాం. ఎక్సలెంట్ జర్నీ ఉండే. ఎగ్జాక్ట్ రమాటాకి 5:30కి స్టార్ట్ అయ్యాం. అక్కడి నుంచి సిటీ దాటడానికి ఆల్మోస్ట్ మనకు ఒక 2 to 3 hours పోయింది. లంకెలపాలెం వచ్చినప్పుడు 7:30 అయింది మనకి. సో అక్కడి నుంచి కంపేర్ చేసుకుని 10 hours వచ్చేసినట్టు మనం హైదరాబాద్కి. ఈ బస్సు మియాపూర్ దాకా వెళ్తుంది. హార్డ్లీ ఇప్పుడు 5:30 కాబట్టి 6:30 కానీ వెళ్ళిపోతారు వీళ్ళు, ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. ఇదేనా ఓల్వోనే. అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళ చేతిలో ఉంటుంది అంతా. Thanks for watching. Please subscribe to my YouTube channel.